హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమేష్. మా ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒంగోలు అండి. యాక్చువల్ హైదరాబాద్ నేను వింటున్నాను. నేను ఫార్మాస్యూటికల్స్లో ఒక 20 years జాబ్ చేస్తున్నాను. సో ఈ రియల్ ఎస్టేట్ గురించి నాకు నాలెడ్జ్ జీరో అండి. నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చినాక అసలు రియల్ ఎస్టేట్కి ఎందుకు రావాలి, దాని పర్పస్ ఏంటి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో ఉండే బేసిక్స్, ఫండమెంటల్స్, ఆ తర్వాత ఈ జోన్ క్లాసిఫికేషన్స్ కానీ, గవర్నమెంట్ అథారిటీస్ కానీ మనం ఎలా చెక్ చేసుకోవాలి, కస్టమర్కి మనం ఏ విధంగా న్యాయం చేయగలగాలి, ఎందుకంటే అన్ని ఎథిక్స్ మెయింటైన్ చేస్తూనే మనం చేయగలగాలి. ఆ విధమైనటువంటి టెక్నికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్ డెప్త్ నాలెడ్జ్ తోటి మనకి టీచింగ్ చేయడం జరిగింది. రెండోది, ఇంగ్లీష్ రాదు అనుకునే వాళ్ళు కూడా రావచ్చండి. ఎందుకంటే వీళ్ళు చెప్పే టీచింగ్లో తెలుగుతో కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. క్లియర్ కట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అర్థం కాకపోతే వాళ్ళు మనకి దగ్గర ఉండి అర్థమయ్యే వరకు మనతో ఉండి క్లియర్గా డౌట్స్ అన్ని క్లియర్ చేసి మనకి వచ్చిందా లేదా కన్ఫర్మేషన్ తీసుకొని ఆ రోజు మనల్ని ఆ క్లాస్ నుంచి బయట పంపిస్తారనమాట. సో ఇక్కడికి వచ్చినాక నాకు బెనిఫిట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా అర్థమైందండి. అలానే సెల్ఫ్ ప్రమోటింగ్, మనల్ని మనం ఎలా సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటేనే మన కస్టమర్స్కి ఎలా కనెక్ట్ అవ్వగలము, ఆ కనెక్టివిటీ ఎలా కంటిన్యూగా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకోగలము, ఇది ఒకటి క్లియర్గా నాకు నేర్పించారండి. అలానే ఏఐ టూల్స్ గురించి కూడా దీంట్లో వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్. సో రాబోయేది రియల్ ఎస్టేట్ భూమి ఇంకా ఇంకా చాలా ఉంది కాబట్టి మనము సంపాదించుకోవచ్చు. మనల్ని నమ్ముకునే కస్టమర్స్కి కూడా మంచి మంచి భూమి ఉన్న ల్యాండ్స్ చూపించి వాళ్ళు లాభపడేటట్లు చేయించండి. సో అలా చేస్తేనే మన పర్పస్ అనేది ఫిల్ అవుతుంది, కంటిన్యూగా సక్సెస్ఫుల్గా పోతూనే ఉంటుంది. సో సక్సెస్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ద ట్రావెల్ జర్నీ. థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్వేత. నేను మూసాపేట నుంచి వచ్చాను. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యాను. చాలా వరకు నేర్చుకున్నాను. నేను జీరో నాలెడ్జ్ నుంచి వచ్చి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సేవ్ చేసే స్టేజ్కి వచ్చాను అని అనుకుంటున్నాను. టైప్స్ ఆఫ్ జోన్స్, టైప్స్ ఆఫ్ అథారిటీస్, మనం ఎలా మేజర్మెంట్ చూడాలి, ఫేసెస్ ఎలా చూడాలి, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు మనం ఎండ్ చేయాలి అనేది నేర్చుకున్నాము. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా నేర్పించారు. మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి, మనం రియల్ ఎస్టేట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్కూల్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ తేజస్వి. నేను రీసెంట్గా హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దాంట్లో జాయిన్ అయ్యానండి. నేను ఆల్రెడీ ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను రియల్ ఎస్టేట్, బట్ నాకు చాలా వరకు నాలెడ్జ్ లేదు అని నాకు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే వీళ్ళు బేసిక్స్ నుంచి అంటే ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ దగ్గర నుంచి ఉన్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలనేది చాలా క్లారిటీగా చెప్తున్నారు. సమ్ బేసిక్స్ నుంచి కూడా మీకు ఏం తెలియదు, లేదా మీరు కస్టమర్ అనుకోండి. ఒక కస్టమర్ మనం సైట్కి వెళ్ళి ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ కానీ తీసుకోవాలంటే ఏ బేసిక్స్ కన్సిడర్ చేయాలి దగ్గర నుంచి, ఆ లొకేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మన డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఫ్యూచర్లో, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం ఈ కోర్స్ తీసుకోవచ్చు, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీని మెంటర్గా గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. అంటే నేను ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో ఒక 2-3 days అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది అన్నది పోస్ట్ చేయమని చెప్పారు. చేస్తే నేను చేసిన తర్వాత నాకు కాల్స్ వచ్చాయి. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు ఏ నాలెడ్జ్ లేదు, బట్ నేను ఎక్కడెక్కడో ఉంటాను, ఏపీలో ఉంటాను, మీరు హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్లో నేను ఎలా నేర్చుకోవాలి అని చెప్పి చాలా కాల్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని రిఫరల్ నెంబర్స్ కూడా నేను చెప్పాను, ఆన్లైన్ క్లాస్లో యాడ్ చేయొచ్చు అని. మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. నా పేరు వెంకటశివ అండి. నేను జేఎన్టీ నుంచి వచ్చానండి. నేను కాంట్రాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నానండి. రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుందామని ఆయన్నే నేను అడిగాను. ఇక్కడ చాలా బాగుంది ట్రైనింగ్, చాలామందిని తయారు చేశారు. వీళ్ళు డైరెక్ట్గా ప్లాట్స్ ఇవి కూడా వేస్తారు, దాంట్లోనే నీకు ఇష్టమైతే కనుక నువ్వు దాంట్లోనే చేయొచ్చు అని కూడా చెప్పారు. ఆ ఉద్దేశంతో వచ్చానండి. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్, రియల్ ఎస్టేట్ టైప్స్, లొకేషన్స్, టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్, డెవలపింగ్ అథారిటీస్ గురించి, అలాగే ఒక ప్లాట్ని ఎలా మెజర్ చేయాలి, కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ చాలా క్షుణ్ణంగా చెప్పారండి. నాలెడ్జ్ లేని నాకు
ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మా మెంటర్ గారు జసంత్ గారు బాగా క్లారిటీగా చెప్పారు. అలాగే గంపా సార్ గారు ఆయన ఇన్స్పిరేషన్తో నేర్చుకోవాలన్న ఆసక్తి వచ్చింది. చాలా బాగుందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. ఇక్కడికి వస్తే గ్యారంటీగా వచ్చింది. కాకపోతే అలాగే ఒక భయం పోయిద్ది. ఎలా మనం డీల్ చేయగలమన్న భయం మన దగ్గర నుంచి పోయిద్ది. మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే కనుక ఫ్యూచర్ ఇంకా డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ట్రైనింగ్ చాలా బాగుందండి. ఇక్కడికి రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. వీళ్ళ కోఆపరేషన్ మటుకు సూపర్ ఉందండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఫేస్బుక్లో యాడ్ చూసి గంపా సార్ది సార్ మీద నమ్మకంతో ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. రియల్ ఎస్టేట్ గురించి నేర్చుకోవడానికి వచ్చాను. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ గురించి నాకు జీరో నాలెడ్జ్ ఇక్కడ రాకముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత యశ్వంత్ సార్ని చూసి ఇంత యంగ్గా ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్గా ఎలా చెప్తారనుకున్నాను. కానీ చాలా బాగా చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ గురించి అథారిటీస్ బాడీస్ లొకేషన్ ఇక్కడుండి కూడా మనం ఎక్కడ లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాంట్లో ఏ టూల్స్ వాడాలి, పోస్టర్ క్రియేషను అన్నిటి గురించి చాలా బాగా చెప్పారు. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో ఒకరిద్దరు లేకపోతే ఒక 10 మెంబర్స్ పొలైట్గా ఉంటారు. కానీ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఇక్కడికి వచ్చినాక చేంజ్ అవుతారో మరి వాళ్ళ ఇన్నర్గా మైండ్ అలా ఉంటుందో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు చాలా పొలైట్గా ఉన్నారండి. మనం ఎలాంటి పొజిషన్ మనకి ఎంత అగ్రెసివ్గా ఉన్నా కూడా వాళ్ళు చాలా పొలైట్గా మనల్ని కూడా చేంజ్ చేసి చాలా బాగా రియాక్టివ్ బాగా చెప్తారు. చాలా బాగుందండి కోర్సు. చాలా థ్యాంక్ యూ అలా. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు పూర్ణాచారి. నేను ఐటీ ఎంప్లాయీని. నాకు అసలు రియల్ ఎస్టేట్లో అసలు జీరో నాలెడ్జ్ అండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నాకు ఫేస్బుక్లో శ్రీహరి సార్ మెసేజ్ చేశారు. సో ఆయన వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటేను ఇక్కడ ఏంటి చూద్దామని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యానండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్వంత్ సార్ చాలా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రమ్ స్క్రాచ్ జీరో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం తెలియని వాళ్ళకు కూడా ప్రొఫెషనల్ లెవెల్లో నాలెడ్జ్ వచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇక్కడ మెంటర్స్ కానివ్వండి, మెంటర్స్ కూడా ఎప్పుడు ఎనీ డౌట్స్ వచ్చినా కూడా క్లియర్ చేసేలా వితౌట్ హెసిటేట్ సపోర్ట్ ఇస్తారండి. సో మీరు కూడా రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన గంపా సార్కి నమస్కారాలు. నా పేరు రాచకొండ గీతాచారి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 1.5 మంత్ కింద నేను వేరే డిపార్ట్మెంట్లో చేసేది అవుట్సోర్సింగ్ కింద. అది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అది నేను దానికి 20 years దానికి డెడికేటెడ్గా చేశాను. తర్వాత అనుకోకుండా ఫేస్బుక్ చూసేటప్పుడు సారు యాడ్ అవుపించింది. తర్వాత ఇక నెక్స్ట్ ఎట్లా మనకి ఇందులో కొంచెము డిఫికల్టీ వస్తుందని ఆటోమేటిక్గా ఫోన్ చేశాను ఆ నెంబర్కి. యశ్వంత్ గారు రిసీవ్ చేసుకొని అన్ని విధాలుగా చెప్పారు. చెప్తే నేను వెంబడే ఫీజు కట్టేసి జాయిన్ అయ్యాను. దీని గురించి చాలా ఇంట్లో ఉన్నటువంటి అథారిటేటివ్ బాడీస్, తర్వాత ఎట్లా చూడాలి ఏంది అనేది థియరీ కానీ ప్రాక్టికల్ కానీ అన్నీ బాగా చూపించారు. ఇంకా చాలా గురించి వాటి గురించి చెప్పారు. ఎట్లా లొకేషన్ ఎట్లా చేయాలి, తర్వాత డెవలప్మెంట్స్ ఎట్లా, ఒక ప్రాజెక్ట్ గురించి అక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏంది అవన్నీ నేర్పిస్తున్నారు. తర్వాత కొత్త వారైనా ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో చాలా ఫ్యూచర్ ఉంది. మొత్తం ప్రపంచంలో ల్యాండ్ అనేది 29% ఉంది. అందులో కూడా 60% అనేది అడవులకు వెళ్ళిపోతుంది. కాబట్టి 40% మాత్రమే నివసించడానికి ఉంది. కాబట్టి ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఎవరైనా మీరు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో జాయిన్ కావచ్చు. చాలా మంచిగా చెప్తున్నారు యశ్వంత్ గారు కానీ, తర్వాత గంపా సార్ ఆధ్వర్యంలో ఇవన్నీ ట్రైనింగ్ మాత్రం చాలా మంచిగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. Good morning everyone. I'm here at the Hyderabad School of Real Estate. First of all, I would like to congratulate Gampa sir for initiating such an idea to keep a real estate school or institute, for which it is one of the only kind in Hyderabad. And usually you find many sources online, but which is not apt for the theory part and all.
So here you learn to get the subject as well, and you also go on the field particularly. Altogether, I would thank Deshwant sir as well, and Priya madam and Manish sir, everybody for putting efforts, and I keep up for the next program which is more updated for this, looking forward. Thank you so much. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు వెంకట్, నేను బిహెచ్ఎల్ దగ్గర నుంచి వచ్చాను. ఈ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ తీసుకుందామని నేను వచ్చాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను దీని గురించి చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ట్రైనర్స్ చాలా బాగా నేర్పించారు. యూజ్ చేసుకొని ఫ్యూచర్లో దీని కెరీర్గా బిల్డప్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ జాయిన్ కావచ్చు. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ. నా పేరు శివారెడ్డి. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో నేను క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి థియరీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే టీచింగ్ మెథడ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ యశ్వంత్ గారు మనకి ప్రతిరోజు క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అలాగే సైట్ విజిట్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయి. అంటే ప్రతిదానికి మనకు ఒక థియరీ కావాలి కాబట్టి, అలాగే ఏంటంటే క్లాసెస్ ఉంటే ఏంటంటే పర్ఫెక్ట్గా మనం అనుకున్న దాన్ని లాంచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా కానీ బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే ఏదైనా కానీ. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ వరకు చాలా వరకు నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిగతాదంతా కూడా మన చేతుల్లో ఉంటుంది. మనం ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము, దాన్ని మనం ఎట్లా క్లోజ్ చేసుకుంటాము, మనం ఎట్లా ఫైనల్గా మనం అనుకున్న గోల్స్ని ఎట్లా సాధిస్తామని చెప్పేసి అదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా ఏంటంటే డబ్బులు మనకు వర్క్ రావు కదా. ఇలాంటి దగ్గర మనం ఏదైనా ఒక స్టాండర్డ్ స్కూల్స్లో మనం ఏదైనా నేర్చుకున్నట్లయితే కంపల్సరీగా మనకి ఏంటంటే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం. ఇక్కడ వచ్చేసి మనకు మెంటర్గా యశ్వంత్ గారు క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అలాగే గంపాస్ సార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం కూడా చాలా శుభపరిణామం. థ్యాంక్ యూ సో మచ్.